చేరున్న ప్రతి ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ప్రత్యేక దినములో లేక ప్రభు దినమందు ప్రభు ఇచ్చిన క్షేమము బట్టి, ప్రభు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ప్రభు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆ సజీవుడైన దేవుని సజీవత్వము కలిగిన వారుగా ఆరాధించుట అనేదే చాలా ముఖ్యమైన సంగతి. ముఖ్యంగా మన ప్రియ సహోదరులు సురేష్ అన్న వాళ్ళ అమ్మకు కొద్దిగా బాగైందని విన్నాం. వాళ్ళు బ్రదర్ మీరు వెళ్ళక వాక్యం అందించక ముందే ఈ మాటలు మీరు చెప్పాలని చెప్పారు. ఎందుకంటే గత ఆదివారము సోమవారం అనుకుంటా వాళ్ళకి మైల్డ్గా హార్ట్ అటాక్ అయినది బెంగళూరులో. తర్వాత సోమవారం నాకు ఫోన్ చేస్తున్నారు, మరి పెద్దలు కూడా వాళ్ళు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఈ ఒక విషయాన్ని బట్టి మేమందరము సంఘముగా ప్రార్థించినప్పుడు ఎంతో సహాయపడాడు. మరి కొద్దిగా ఐసీయూలో ఉన్నట్టుగా అనిపించింది, కొద్దిగా రికవర్ అవుతున్నారు. రేపు లేకుంటే మన్నాడు డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్పారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయమని, అంతేకాకుండా వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉన్నారని చెప్పమని చెప్పారు. మీ అందరి కూడా వాళ్ళ కుటుంబ తరఫున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. విశేషంగా మన వాక్య ధ్యానం కొరకు మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 13-14 వచనం చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారివేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకముకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపము స్తంభం మీద పెట్టుదురు. ప్రార్థన చేసుకుందాం. సంఘ క్షేమము కొరకు, ఆత్మల క్షేమము కొరకు మనం క్లుప్తమైన ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామం బట్టి వేలాది స్తోత్రములు. మరొకసారి ప్రభువా, నీ పాద సముఖములో మేమందరము దీనులై తగ్గించుకుని ఉండగా మాతో మీరు మాట్లాడండి. చదివిన లేఖనాలు, ఆత్మతో రాయించిన మాటలు అవును ప్రభు, ఆత్మతోనే మీరు వివరించండి. నిలబడిన నేను బలహీనను కాబట్టి సిలువలో మరుగు చేసుకుని నీ వర్తమానమును అందుచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా సహోదరి సహోదరా, మనము మత్తయి రాసిన సువార్తలో ఉన్న పర్వత ప్రసంగము పైన వాక్యమును మనం ధ్యానిస్తున్నాం. గత వారములో మనం చూసిన ఒక విషయం ఏమిటంటే, పర్వత ప్రసంగములో ఒక విషయం మాత్రమే మనం ధ్యానించాము. అది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే విషయాన్ని గురించి మనం చూసాం. అయితే ఇంకా 8 ధన్యత అక్కడ ఉంది. కానీ ఆ ధన్యతల గురించి వరుసగా మనము ధ్యానిస్తే అది ఒక వర్తమానం అవుతుంది. అది మాత్రమే కాకుండా ఈ యొక్క పర్వత ప్రసంగము లేకుంటే ఈ యొక్క కొండ మీద ఎక్కి శిష్యులతో మాట్లాడుతున్న తీరు మనం చూసినప్పుడు 9 ధన్యతల గురించి ఆయన మాట్లాడాడు. అది మాత్రమే కాకుండా 2 ప్రత్యేకమైన విషయాల గురించి ఆయన మాట్లాడాడు. ఒకటి ఉప్పు గురించి మాట్లాడాడు, రెండోదిగా వెలుగు గురించి ఆయన మాట్లాడాడు. నిజంగా ఈ ఉప్పు మరి వెలుగు ఎందుకు అవసరం అంటే, మనుషులకు చాలా అత్యవసరమైన ఒక పదార్థం ఉప్పు, రెండోదిగా ఒక వెలుగు అనేది చాలా అత్యవసరం. మనుషులకు కానీ, లేకుంటే పశువులకు కానీ, లేకుంటే సస్యములకు కానీ అది చాలా వెలుగు అనేది చాలా అవసరమైనది భౌతికంగా మనం చూసినప్పుడు. అయితే 2 విషయములు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇలా అన్నాడు, ఏమిటంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. నిజంగా ఈ మాట మనం చూసినప్పుడు ఈ ఉప్పు గురించి
మాట్లాడుతున్నాడు అన్నప్పుడు మనం చూసినప్పుడు ఉప్పు దేనికి పోల్చి ఆయన మాట్లాడుతున్నాడు అని మనం చూస్తే ఒకసారి చూడండి. ఉప్పు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక పర్వత ప్రసంగంలో చెబుతున్నప్పుడు ఉప్పు గురించి ఒక పత్రికలో ఇలా రాయబడింది. కొలెసులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. కొలెసులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదివినప్పుడు ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి అన్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతుండేది ఆయన ఉప్పు గురించి మాట్లాడాడు. అంటే ఈ ఉప్పు గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు లోకముకు ఉప్పు అయి ఉన్నారు అన్నాడు. ఉప్పు స్వాభావికంగా ఏం చూపిస్తుందంటే, స్వాభావికంగా ఉప్పు ఎలాగుంటుంది? తెల్లగుంటుంది కదండి. నల్లని ఉప్పు అది సముద్రం నుంచి తేబడిన ఉప్పు కాదు. అది అక్కడక్కడ ఉప్పు పదార్థములు దొరుకుతాయి, నల్లని ఉప్పు అంటారు. ఆ ఉప్పు ఎక్కువ ఉపయోగించరు. అయితే సముద్రం నుంచి తీయబడిన ఉప్పు ఎలా ఉంటుంది? మామూలుగా తెల్లగా ఉంటుంది. రెండుగా ఉప్పు గురించి మనం చూసినప్పుడు అది రుచికి తగిన రుచి పదార్థం కలిగించేది మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఉప్పును మనం చూసినప్పుడు ఉప్పు చాలా వంటల్లో కానీ లేకుంటే ఆహారం సంరక్షించే విషయంలో ఉప్పు ఉపయుక్తమైన పాత్రగా మనం చూడవచ్చు. భౌతికంగా లౌకికంగా మనం చూస్తే అది ఉప్పు అలాగ వాడబడుతున్న విషయాలు మనం చూస్తున్నాం. అయితే ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఉప్పు గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఉప్పు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, మన గురించి మాట్లాడుతున్నారు. మీరు లోకముకు ఉప్పు అయి ఉన్నారు అన్నాడు. ఈ ఉప్పు గురించి పత్రికలో ఒక మాట చెప్పాడు. ఉప్పు ఎలాగుండాలా? కొలెస్సు రాసిన పత్రిక 4:6 అన్నాడు, మీరు ప్రతి మనుష్యునికి ఇలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలెను, అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు అన్నాడు. అంటే సంభాషణ అన్నప్పుడు మన మాటలు ఎలాగుండాలా? ఎలాగుండాలండి? ఉప్పు వేసినట్టుగా ఉండాల. అంటే దీని విషయం మనం చదువుతున్నప్పుడు మనము మన ఎదుటి మనిషితో మాట్లాడుతున్నప్పుడు లేకుంటే మన ఎదుటి మనుషులతో ప్రత్యుత్తరం ఇస్తున్నప్పుడు మనం ఎలాగుండాలా అన్నప్పుడు మనం చూసినప్పుడు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు. ఉప్పును మాటకు పోల్చి మనం చూస్తున్నాం. మాటకు పోల్చాడు. అంటే ఈ ఉప్పు గురించి మనం చూస్తున్నప్పుడు మన సంభాషణ, మన మాటలు, మన నోటిని చూస్తున్న ప్రతి మాట ఎలాగుండాలా అంటే అది ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలదిగా ఉండవలెను అన్నాడు. అది రుచిని ఇవ్వాల. చాలాసార్లు మన మాటలు ఎలాగుంటాయి? బాగుండవు కదా. చాలాసార్లు ఎక్కడైనా ఇంట్లో అయినా, సమాజంలో అయినా, సంఘములో అయినా, ఎక్కడైనా మనం చూసినప్పుడు మనము దుడుకు స్వభావం కలిగినాం. దుడుకు అనరాని మాట అనేస్తాము, మళ్ళా పశ్చాత్తాపడుతుంటాం. ఇది అనకూడదైంది అన్నాను అంటాం. అయితే మన మాటలు ఎలాగుండాలా? ఎవరితో మాట్లాడుతున్నప్పుడు? మీ వారితో మాట్లాడుతున్నప్పుడు, మీ ఇద్దరు ఉన్న వారితో మాట్లాడుతున్నప్పుడు మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా రుచి గలదిగా ఉండాలా. చాలాసార్లు వంట బాగా చేసిన తర్వాత వంటలు ఏముంటే మనం తింటాం?